మధ్యాహ్నం 3 గంటలకు ఈ నోటిఫికేషన్ విడుదలనున్నట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఫుల్ కమిషన్ తోటి రేపు మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతోంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి కనిపిస్తోందని చెప్పొచ్చు. అటు ఎన్డీఏతో పాటు విపక్ష ఇండియా కూటమి సర్వం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ హీట్ మనం చూస్తున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్తో మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ప్రాసెస్ మన దేశంలో జరిగే ఎన్నికలు అని చెప్తారు. దీనికి చాలా కసరత్తు అవసరం అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్లు ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫుల్ కమిషన్ తోటి రేపు ప్రెస్ మీట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో కలిపి జరగబోతున్నాయి. ఎలాంటి వివరాలు చెప్తారు? డెఫినెట్గా రేపు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల కాబోతోంది. సో రేపటి నుంచి ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ ప్రక్రియ కౌంట్డౌన్లో స్టార్ట్ కాబోతుంది. అయితే ఎన్ని సెగ్మెంట్లు అంటే ఎన్ని దఫాలుగా ఈ ఎలక్షన్స్ జరుగుతాయనేటువంటిది ప్రధానమైనటువంటి ఆసక్తి. గతంలో 7 దశల్లో ఎలక్షన్ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని దశల్లో జరుగుతాయి అనేటువంటిది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి ఏ దశలో ఎలక్షన్ జరుగుతుంది అనేటువంటిది, ముఖ్యంగా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది సిఆర్పిఎఫ్ లాంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్మెంటు, అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారుల సంసిద్ధత ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, క్రిటికల్ ఏవైతే సెగ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని గుర్తించిన తర్వాత రేపు ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయబోతోంది. సో ఒక పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ అంటే డెఫినెట్గా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి ఉంటుంది. అటు ఇప్పటికే నేషన్ వైడ్గా చూసుకుంటే ఎన్డీఏ కావచ్చు, ఎన్డీ కూటమి రెండు కూడా ఏర్పాటు చేసుకుంటున్న తరుణం. బట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవలే తెలంగాణలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేటువంటి పోటీ ముఖ్యంగా తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉంది. తెలంగాణలో పొలిటికల్ పార్టీస్ రెడీ అవుతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ కోసము. ఇక మనం అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అందరు వెయిట్ చేస్తున్నటువంటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి కూడా రేపే షెడ్యూల్ విడుదల కాబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే అటు జనసేన, టీడీపీ, బీజేపీ ఇవన్నీ కూటమి కట్టి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సమయం. జగన్మోహన్ రెడ్డి రేపు తన అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్నారు. ఒక విధంగా చూడాలంటే ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే రేపు ఉదయమే ఆయన తన అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతున్నారు. 175 అసెంబ్లీ క్యాండిడేట్స్. అట్ ద సేమ్ టైం ఆయన 25 మంది పార్లమెంటు సభ్యులను కూడా ఒకేసారి ఒకే విడతలో రేపు ప్రకటించబోతున్నారు. సో వైఎస్ఆర్సీపీ ఒక విధంగా సిద్ధం సభల తర్వాత క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ కావచ్చు, అన్ని అరేంజ్మెంట్స్లో ఎలక్షన్స్కు పూర్తిగా సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా రేపు షెడ్యూల్ తర్వాత ఏ దఫలో ఏ దశలో ఏ రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి అనేటువంటిది కూడా కొంత ఇంపార్టెంటే. సో దాని మీద చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు నడుస్తుంది? 45 రోజులు నడుస్తుంది. ఎందుకంటే రేపు మనం డేట్ చూసుకుంటే 16వ తేదీ నుంచి మొదలు పెడితే మార్చి 16 నుంచి వీళ్ళు మే 30th లోపల ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి మన దగ్గర ఆల్మోస్ట్ 2.5 monthsకి సంబంధించినటువంటి ఒక టైం ఉంది. సో కౌంటింగ్ డే ఎప్పుడు ఉంటుంది? అది మే 21 ఉంటుందా లేకుంటే మే 25 ఉంటుందా? ఇవన్నీ డేట్స్ కూడా రేపు రాబోతున్నాయి. కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి ఏ దశలో ఏ విడతలో ఏ రాష్ట్రానికి జరగబోతోంది, ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి రాష్ట్రాలకు సంబంధించి, ఆ నోటిఫికేషన్ తర్వాత ఎక్కడ నామినేషన్లు వేస్తారు, ఎక్కడ పోలింగ్ జరుగుతుంది, ఆ పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ డేట్ ఫైనల్గా ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ కూడా రేపు రివీల్ కాబోతున్నాయి. సో డెఫినెట్గా ఎలక్షన్కి సంబంధించి రేపు ఒక బిగ్గెస్ట్ డేగా మనం చూడాల్సి ఉంటుంది బిందు. ఎగ్జాక్ట్లీ. అండ్ నేషన్ వైడ్గా ఒకసారి తీసుకుంటే కనుక అబ్కీ బార్ 400 పార్ అంటూ కూడా ఇప్పటికే ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తోంది. సుడిగాలి పర్యటనలు చూస్తున్నాం. రేపు మోదీ ఇక్కడికి వస్తున్నారు. 5 రోజులు 5 రాష్ట్రాల్లో ఆయన సుడిగాలి పర్యటన కూడా చేయబోతున్నారు. సౌత్ పైన చాలా ఆశలు పెట్టుకుంది ఈసారి. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్న పరిస్థితి. మనం షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం 2019 డేటా కూడా ఒకసారి తీసుకోవాల్సి ఉంటుందేమో. లాస్ట్ టైం ఏ ఫేజ్లో జరిగింది, ఎప్పటికీ కౌంటింగ్ డేట్ పడింది, ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈసారి ఏ డే ఎలక్షన్ జరగబోతోంది, కౌంటింగ్కి ఎంత గ్యాప్ ఉండబోతోంది, ఇవన్నీ కూడా కొంత కీలకమైన అంశాలుగానే పొలిటికల్ సర్కిల్స్ కూడా చూస్తున్నాయి. ఇస్మాయిల్.
డెఫినెట్గా సౌత్ ఇండియాలో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి వరకు చూసుకుంటే ఫస్ట్ మొదటి ఫేజ్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకంటే బేసిక్గా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి మూవ్మెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే సాధారణమైనటువంటి స్టేజ్లో ఫస్ట్ అసెంబ్లీకి సంబంధించి ముందే ఎలక్షన్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. బట్ రేపు షెడ్యూల్ వచ్చే వరకు ఇది మనం కన్ఫర్మ్ చేయనటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం గతంలో పోలిస్తే ఏవైతే కౌంటింగ్ డేట్స్ కూడా మే మిడ్లో కౌంటింగ్ డేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ప్రిపరేషన్స్ చూసినా కానీ, లేకుంటే ఎన్ని దశల్లో ఎలక్షన్ జరుగుతుందనే కౌంట్ చూసినా కానీ మే 20-25 మధ్యలో ఎలక్షన్ కౌంటింగ్ డే ఉండొచ్చు అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఫస్ట్ ఎన్ని దశల్లో ఎలక్షన్ పెట్టాలనేటువంటిది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు నార్త్ ఈస్ట్లో ఈసారి ఎలక్షన్ ముఖ్యంగా మణిపూర్ లాంటి చోట కూడా కొంత ఛాలెంజింగ్ వ్యవహారము. వీటితో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్ని దఫల్లో ఎలక్షన్స్ పెట్టాలి, దానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో సో ఎలక్షన్ కమిషన్ మీద కొంత విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని దశల్లో పెట్టాలనేటువంటిది కూడా చాలా కీలకం కాబోతున్నటువంటి సిచ్యువేషన్. బట్ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు, ఈసారి మళ్ళీ సమ్మర్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన ఒక కమిటీ రాష్ట్రపతికి తన రిపోర్ట్ ఇచ్చేటువంటి దరిమిలా ఈసారి ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చాలా మార్పులు చేయబోతుంది అన్నట్టు కూడా, ముఖ్యంగా వెబ్ కాస్టింగ్ కావచ్చు, గతంలో మనం ఎలక్షన్ చూసుకుంటే వెబ్ కాస్టింగ్ కావచ్చు, అదేవిధంగా మనం ఓటు వేసిన తర్వాత ఆ ఓటుకి సంబంధించి ప్రింట్అవుట్ చూసుకునేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున. సో ఈసారి ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకుందని చెప్తున్నారు. వాటిని కూడా రేపు ఎలక్షన్ కమిషన్ తన ప్రెస్ కాన్ఫరెన్స్లో రివీల్ చేయబోతుంది. సో డెఫినెట్గా ఎలక్షన్స్కి సంబంధించి చాలా డిస్కషన్స్ ఉన్నాయి పొలిటికల్ పార్టీస్కి సంబంధించి. వాటినన్నింటినీ అడ్రస్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక కాంప్రిహెన్సివ్గా ఎలక్షన్ను అత్యంత పకడ్బందీగా చేసేటువంటి ఒక ప్రణాళికను, ఒక షెడ్యూల్ను రేపు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయబోతోంది. డెఫినెట్గా పొలిటికల్ పార్టీస్ కూడా తమ ఏర్పాటు తాము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అటు దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక్క విషయం, జమ్మూ కాశ్మీర్కి కూడా ఇప్పుడు ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది అసెంబ్లీకి అని అంటున్నారు. ఆ షెడ్యూల్ దాంతోపాటు ఆఫ్టర్ ఆర్టికల్ 370 ఇది ఫస్ట్ ఎలక్షన్ అవుతుందేమో జమ్మూ కాశ్మీర్కి. డెఫినెట్గా నిన్న మనం చూసాము జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. జమ్మూ కాశ్మీర్కు అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడడం కూడా జరిగింది గత 2 రోజుల క్రితం. సో డెఫినెట్గా ఆయన అక్కడ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్కి సంబంధించిన ప్రిపేర్నెస్ కూడా చెప్పారు. సో ఆర్టికల్ 370 తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఫస్ట్ ఎలక్షన్ కాబట్టి దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి తెలుగు రాష్ట్రాల వరకు అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్గా చూస్తాం. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఎలక్షన్స్, ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఏ రాజకీయ పార్టీ తెలంగాణ స్టేట్లో హోల్డ్ ఉంది, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారనేటువంటి ఒక చర్చ కూడా తెలంగాణలో ఉంది. కాబట్టి ఇవి రెండు మన తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ స్టేట్స్. అట్ ద సేమ్ టైం సౌత్ స్టేట్స్ అండ్ నార్త్ స్టేట్స్ వరకు చూసుకుంటే నార్త్ ఇండియాలో గతంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీని చాలా చోట్ల పూర్తిగా డెమలిష్ చేసినటువంటి పరిస్థితి, పూర్తిగా ఎక్కడ ఆ పార్టీ లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్. సో మనం ఎక్కడైతే హిందీ బెల్ట్ ఉందో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఇటువంటి సీట్స్లో కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఇండియా కూటమికి ఉన్న అవకాశం ఉందా? అట్ ద సేమ్ టైం సౌత్లో కర్ణాటక లాంటి చోట ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి బీజేపీ అక్కడ ఏమన్నా ఎంపీ సీట్లు తక్కువగా వస్తాయా, దాన్ని కోల్పోతుందా? తెలంగాణలో గతంలో 4 సీట్లు గెలిచింది బీజేపీ, ఈసారి ఆ 4 సీట్లను నిలబెట్టుకుంటుందా, ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తుందా? కేరళ, తమిళనాడులో ఏమైనా ఎంట్రీ ఇస్తుందా బీజేపీ అనేటువంటి ఒక చర్చ ఉంది. బట్ డెఫినెట్గా సౌత్ ఇండియాలో బీజేపీ అనేటువంటిది చాలా నామమాత్రమైనటువంటి పార్టీగానే ఇప్పటివరకు మనకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఎలక్షన్స్ రేపు షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు ఎలక్షన్ ఎక్స్పర్ట్స్ చూసేది ఏంటంటే నార్త్లో బీజేపీ తన హోల్డ్ను నిలబెట్టుకోగలుగుతుందా, సౌత్లో తన ఎంట్రీ ఏమైనా కొన్ని స్టేట్స్లో ఎంట్రీ ఇవ్వడము లేదంటే తనకు సంబంధించినటువంటి ప్రెజెన్స్ను పెంచుకోగలుగుతుందా వరకు మాత్రమే మనం బీజేపీని చూడాల్సి ఉంది. బట్ స్టేట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా రేపు మార్నింగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ నేమ్స్ అండ్ ఒకటేసారి 175 మెంబర్స్ని రిలీజ్ చేయబోతున్నారు. ఆయనకు అపోజిట్గా 3 పార్టీలు జతకట్టి వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా దీన్ని నేషనల్ పర్సెప్షన్లో కూడా చాలా పార్టీలు, రాజకీయ పక్షాలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాయి. కాబట్టి రేపు షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు పోలింగ్ జరుగుతుంది, ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది అనే దాని మీద తెలుగు స్టేట్స్లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండబోతుంది. ఓకే ఇస్మాయిల్, సో